గృహాల లబ్ధిదారుల సమస్యలపై ముఖ్య ప్రకటన చేశారు. శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ పోలిశెట్టి శ్రీనివాస్ కాలనీలోని సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన లబ్ధిదారులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఎంఆర్ఓ రాజేశ్వరితో కలిసి కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. 5,340 ఇళ్లను చదరపు అడుగుకు 1,890 వ్యయంతో ఆధునిక సంకేతంతో నిర్మించామని తెలిపారు. పై అంతస్తులో నివసిస్తున్న వారికి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రయోగాత్మకంగా లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్వహణ విజయవంతమైతే అన్ని గృహాలకు ఈ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన గృహాలను ఇతరులకు విక్రయించవద్దని లబ్ధిదారులకు సూచించారు. త్వరలోనే ఈ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపడతామని ప్రకటించారు. రోజు టిడ్కో ఇళ్లలో ఉన్నటువంటి చాలా మంది పీజీఆర్ఎస్లో లీకులు అవుతున్నాయని చెప్పి కంప్లైంట్లు ఇవ్వడం, అంతేకాకుండా చాలామందికి మేము డబ్బులు ఎక్కువ కట్టామని మాకు డబ్బులు వెనక్కి రాలేదని, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19లో ఈ టిడ్కో ఇళ్ళని ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఒక యజ్ఞలే చేశారు ఇవన్నీ. ఎందుకంటే షేర్వా టెక్నాలజీ పెట్టి ఒక 1,890 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టి నిరుపేదలైనా సరే మనుషులే కాబట్టి ఆ సిమెంట్ రోడ్లతో సహా లేఅవుట్లు చేసి ఎంతో గొప్పగా చేసినటువంటి ఈ యొక్క టిడ్కో ఇళ్ళని గత 5 సంవత్సరాలు కూడా సర్వనాశనం అయిన సందర్భం మీకు తెలుసు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ళన్నీ మళ్ళీ అందరికి ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ చేయడం, చాలామంది పేదల దగ్గర డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వట్లేదు, ఇల్లు ఇవ్వట్లేదు, బ్యాంక్ లోన్లు కట్టవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు చాలా పెద్ద వృద్ధులు ఉన్నారు పాపం, చాలామంది 50,000 60,000 అయినా వాళ్ళ జీవితానికి చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళు కూడా డబ్బులు రాకుండా గత ప్రభుత్వంలో అన్యాయంగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వానికి అన్నీ ఎంక్వైరీ చేసి పెట్టమని కూడా చెప్పడం జరిగింది. వీలైనంత తొందరలో అవసరం అసెంబ్లీలో మాట్లాడైనా సరే మీ డబ్బులు మీకు వచ్చే రకంగా ఏర్పాటు చేస్తానని కూడా మీకు తెలియజేస్తాము. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఇది చాలా మంచి కాలనీ, ఇది 5,340 ఇళ్ళు అన్నీ ఒక టౌన్షిప్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గత 5 సంవత్సరాలు కూడా ఏ ఇళ్ళని తయారు చేయకుండా అప్పుడు మనం ఇచ్చిన ఇళ్ళ నెంబర్లు కూడా మార్చేసి కొన్ని పైన కింద పైకి కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు దానికి ఒక మోడల్గా ఒక లిఫ్ట్ పెట్టించాలి అని ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేసుకునేలాగా ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మన సంక్రాంతి సంబరాల్లో మాట ఇచ్చాను, దాని ప్రకారం ఇక్కడ లిఫ్ట్ పెడతాం. మీరు మెయింటైన్ చేసుకుంటే అది సక్సెస్ అయితే అన్నీ 60 ఫ్లోర్లు ఉన్నాయి, మొత్తం 60 బ్లాక్లు ఉన్నాయి. 60 బ్లాక్లు కూడా లిఫ్ట్లు పెట్టించేటువంటి ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకెళ్లాలని ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక వెంకటేశ్వర టెంపుల్ని టీటీడీ దేవస్థానం వారి సహకారంతో అడిగాను, అది కూడా ఇస్తే ఇదంతా బాగా శుభ్రంగా ఉంటుందో పార్కులో చేసి ఒక దేవాలయం నిర్మించి అందరికీ అందుబాటులో ఉండాలి. మీరు కూడా సామాన్యులు, అందరూ మనుషులే కాబట్టి అందరికీ అన్నీ అందాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించే బాధ్యత తీసుకుంటాం. దానికి ఈ ప్లేస్ బాగుంటుందని మా ఉద్దేశం. మీ అందరూ కూడా మరి ఇక్కడే గుడికి వెళ్ళాలంటే కూడా ఇక్కడ కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మీ అందరూ సహకరించండి. అంతేకాకుండా మీకు ఏ డబ్బులు రావాలో అన్నీ కూడా కమిషనర్ గారు లిస్ట్ రాసి మళ్ళీ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడి రిటర్న్ వచ్చేలాగా మళ్ళీ అడుగుతాం. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి ఏ రూపాయి కూడా వెనక్కి రావట్లేదు. గత ప్రభుత్వం అంతా కూడా దోచుకుని వెళ్ళిపోవడం, వీటిలన్నింటి మీద లోన్లు తెచ్చేసుకోవడం, ఆ డబ్బులన్నీ మింగేయడం జరిగింది. నిరుపేదలు ఇప్పుడు అందరికీ లోన్లు మిగిలినాయి, వాళ్ళ ఇల్లు ఇవ్వలేదు చాలామందికి. వాళ్ళకి లోన్లు వచ్చి ఎన్పీ అకౌంట్లు అయిపోయినాయి. అకౌంట్లన్నీ కూడా సెబీలు పాడైపోయి వాళ్ళ డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం నోటీసులో పెట్టాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చేసుకునే విధంగా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా క్లీన్ చేయమని కూడా కమిషనర్ చెప్పాం. ఆయన కూడా ఒక 4-5 మనుషుల్ని ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టి ఇదంతా క్లీన్ చేయించాలని ఆలోచన ఉన్నాం. ఎవరింటి ముందు అలా శుభ్రపరచుకోండి అందాక, ఎందుకంటే ఇది మన ఇల్లు, మీ సొంత ఇల్లు ఇది.